జై భారత్ హైదరాబాద్ నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నేను ఇంతవరకు మే 13న జరిగినటువంటి ఓటింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇంతకుముందు నేను వీడియో చేయటం జరిగింది. అలాగే జిల్లాల వారీగా ఏలూరు వరకు, ఉత్తరాది నుంచి ఏలూరు వరకు కూడా 2 జిల్లాల వారీగా కూడా నేను రిపోర్ట్ చేయటం జరిగింది. ఈరోజు మచిలీపట్నం నుంచి ప్రారంభిస్తున్నాం. మచిలీపట్నాన్ని ఎంపీ జనసేన పార్టీ వల్లభనేని బాలశౌరి, జనసేన పార్టీ 25,000 నుంచి 30,000 మధ్యలో ఈయన గెలుస్తారని తెలుస్తుంది. అలాగే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ 6,000 నుంచి 10,000 మెజార్టీలో గెలుస్తారని, అలాగే గుడివాడ వి రామ్ టీడీపీ 8,000 నుంచి 10,000 మెజారిటీతో గెలుస్తారని, అలాగే పెడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ 3,000 నుంచి 23,000 నుండి 25,000 వరకు మెజారిటీ వస్తుందని చెబుతున్నారు. అలాగే మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ వీరు 6,000 నుంచి 3,000 26,000 నుండి 30,000 మెజార్టీతో గెలుస్తారని తెలుస్తుంది. అలాగే అవనగడ్డ ఎం బుద్ధప్రసాద్ గారు జనసేన పార్టీ 13,000 నుంచి 15,000 మెజారిటీలో గెలవబోతున్నారు. అలాగే ప్రామర్ కె అనిల్ కుమార్ వైసీపీ 12,000 నుంచి 14,000 మెజారిటీలో గెలవబోతున్నారు. అలాగే పెనమలూరు బోడే ప్రసాద్ టీడీపీ 23,000 నుండి 24,000 వరకు మెజారిటీ వస్తుందని చెప్పేసి మా యొక్క సర్వేలో తేలింది. కాబట్టి ఇక్కడ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 5, జనసేన 1, వైసీపీ 1 ఇవి అక్కడ గెలవబోయేటువంటి స్థానాలు. ఇకపోతే విజయవాడ వెళ్దాం. విజయవాడ వచ్చేటప్పటికి అక్కడ ఎంపీ టీడీపీ కేసినేని శివనాథ్ గారు టీడీపీ, ఈయన ఇక్కడ 75,000 నుంచి 90,000 వరకు మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేటప్పటికి తిరువూరు నల్లగల్ల స్వామిదాసు వైసీపీ 18,000 నుంచి 22,000 మెజారిటీతో గెలుస్తున్నారు. అలాగే విజయవాడ వెస్ట్ వైఎస్ చౌదరి గారు బీజేపీ వీరు 25,000 నుంచి 27,000 మెజారిటీతో గెలుస్తున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్ బండా ఉమామహేశ్వరరావు టీడీపీ 18,000 నుంచి 20,000 మెజారిటీలో గెలుస్తున్నారు. అలాగే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు టీడీపీ 25,000 నుంచి 28,000 వరకు మెజార్టీ వస్తుందని తెలుస్తుంది. అలాగే మైలవరం వసంత వెంకట్రావు టీడీపీ 26,000 నుండి 28,000. మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ 26,000 నుండి 28,000 మెజారిటీ వస్తుందని చెప్పి తెలుస్తుంది. అలాగే నందిగామ తంగిరాల సౌమ్య టీడీపీ వారు 6,000 నుండి 8,000 దాకా వీరు మెజార్టీ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. అలాగే జగ్గయ్యపేట గోపాల్ శ్రీరామ గారు టీడీపీ 8,000 నుంచి 10,000 మెజారిటీ వస్తుందని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఇది విజయవాడ యొక్క రిపోర్టు. విజయవాడ ఎంపీ సీటుతో సహా ఇక్కడ టీడీపీ అసెంబ్లీ స్థానాలు 5 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 1, వైసీపీ 1 విజయవాడ. ఇది మాకున్నటువంటి ఈ రిపోర్టు. ఈ 2 జిల్లాల యొక్క రిపోర్టు మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి దీన్ని నేను వాట్సాప్లో పంపినప్పటికైనా సరే లింక్ ఉంటుంది, ఆ లింక్ని టచ్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి
పదే పదే మిమ్మల్ని కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, నాకున్న యొక్క సమాచారం మేరకు ఈ విషయాలను మీ ముందు ఉంచడానికి నేను ఎంతో ఆనందపడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.